హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో సర్కమ్ సెంటర్ మీద ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కాన్సెప్ట్ అయితే క్లియర్గా ఉంది కదా. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. సో ఆ వీడియో చూస్తే ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఓన్గా చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ వీడియోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బూస్ట్ ఇస్తే మేము ఎక్కువ వీడియోలు చేయడానికి అంటే స్పీడ్గా చేయడానికి మాకైతే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకేనా. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా. చూడండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఓ ఇఫ్ యాంగిల్ BAC ఈజ్ ఈక్వల్ టు 75 degrees and BCA ఈజ్ ఈక్వల్ టు 80, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ OAC. చూడండి, మనకి ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకేనా. దీంట్లో సర్కమ్ సెంటర్ ఏమవుతుందంట, ఓ అవుతుందంట. అంటే సర్కమ్ సెంటర్ అంటే ఒక సర్కిల్ దీన్ని ఇన్స్క్రైబ్ చేసింది. సర్కమ్ సెంటర్ వచ్చేసి ఓ ఒక పాయింట్ ఉంది అనుకోండి. ఓకేనా. సో ఇది ABC అనుకోండి, ABC, ఇది పాయింట్ ఓ. మనకేమి ఇచ్చాడు, ఒక్క నిమిషం, మనకేమి ఇచ్చాడంటే యాంగిల్ BAC అంటే ఇది కదా BAC. సో యాంగిల్ ఎంత ఇచ్చాడు, 75 degrees. నెక్స్ట్ చూడండి యాంగిల్ BCA అంటే ఇది, ఇక్కడ యాంగిల్ ఎంత ఇచ్చాడు, 80 degrees. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, OAC. ఓకేనా. సో ఈ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అర్థమవుతుంది కదా. సో చూడండి, ఇక్కడ 75 ఉంది, ఇక్కడ 80 ఉంది, అంటే ఎంత అవుతుందంటే 155. సో ఈ యాంగిల్ ఏమవుతుంది, 25గా. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ 180 కదా. సో 25. మీకు సర్కిల్ చెప్పినప్పుడు చెప్పాను కదా, ఇక్కడ 25 అయితే ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది, 50 అవుతుంది. ఓకేనా. ఇది సర్కమ్ రేడియస్, ఇది సర్కమ్ రేడియస్, అంటే ఈ 2 సైడ్స్ ఈక్వల్ అనమాట. సో ఆ 2 సైడ్స్ ఈక్వల్ అయితే ఏమవుతాయి, ఆ 2 యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి కదా. మొత్తం 75 అనుకోండి. సో ఈ యాంగిల్ సేమ్ ఉండాలి. ఆల్రెడీ 50 ఉంది, సో మిగతా ఎంత 130. సో 130/2 అంటే 65 ఈచ్. సో ఇది 65, ఇది 65. ఓకేనా. మనల్ని ఏమడిగాడు, OAC. సో OAC ఈ యాంగిల్ ఎంత, 65 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ O is the circumcenter of acute angle triangle ABC, if angle OBC is 15 degrees, then BAC. చూడండి, ఒక acute angle ట్రయాంగిల్ సర్కమ్ సెంటర్ వచ్చేసరికి అంత O అనమాట. సో ఇది O అనుకోండి. మనకేమి ఇచ్చాడు, ఇది ట్రయాంగిల్ ABC అనుకోండి, ABC. చూడండి, మనకి ఏమి ఇచ్చాడు, ఓబీసీ అంటే ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు, 15 ఇచ్చాడు. మళ్ళీ ఏమనుకోండి BAC. సో ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అవునా. చూడండి, మీకు ఈ యాంగిల్ 15 అంటే ఇది సర్కమ్ సెంటర్, ఇది సర్కమ్ సెంటర్. అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది, ఇది 15 degrees అవుతుంది కదా. ఓకేనా. ఒక్క నిమిషం. సో ఇది 15, ఇది 15 అయితే ఈ యాంగిల్ ఏమవుతుంది, సో మొత్తం ఇది ఒక ట్రయాంగిల్ కాబట్టి 180లో 30 పోతే ఎంత, 150 degrees. ఓకేనా. సో ఇదంతా అవుతుంది 150 degrees. ఇది 150 degrees అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది, దీంట్లో సగమే కదా ఇది అయ్యేది, ఎంత, 75 degrees ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఉన్నదానికి ఇది డబుల్ అవుతుంది, ఇక్కడ ఉన్నదానికి ఇది హాఫ్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, ప్రాబ్లం చూస్తే ఇఫ్ OB ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ PQR అండ్ QOR ఈజ్ ఈక్వల్ టు 110 degrees, OPR ఈజ్ ఈక్వల్ 25 degrees, దెన్ ద మెజర్ ఆఫ్ PRQ. అయితే PRQ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఒక ట్రయాంగిల్ తీసుకుందాం.
ట్రయాంగిల్ PQR. ఓకేనా, దీని యొక్క సర్కిల్ తీసుకుందాం. సో ఈ సర్కమ్ సెంటర్ ఏమంటున్నా O అనమాట. సో O తీసుకుంటే మనకేమి ఇచ్చాడు, QOR అంటే ఏంటిది, ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 110 degrees. ఓకేనా, అండ్ OPR చూడండి, OPR అంటే ఏంటిది, ఈ యాంగిల్ కదా, ఇది ఎంత అవుతుంది, 25 degrees అవుతుంది. అయితే మనల్ని ఏమడిగాడు, PRQ. సో ఈ యాంగిల్ ఎంత అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి మనకి ఆల్రెడీ 110 ఉంది కదా. సో దీంట్లో మొత్తం ఎంత ఉండాలి, 180 ఉండాలి. ఈ 2 sides ఈక్వల్ అవుతాయి కదా. సో అప్పుడు ఎంత అవుతుంది, ఇది 180లో 110 పోతే ఎంత, 70. అంటే ఇది 35 degrees, ఇది 35 degrees. ఓకేనా, ఇది ఆల్రెడీ 25 ఉంది. సో మనకి ఇది సర్కమ్ రేడియస్ కాబట్టి ఇది ఈక్వల్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇది 25 అయితే ఇది 25 degrees. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, 25 + 35 60 degrees ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఉంది. సో ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీయే, జస్ట్ మనకి వాడు ఎక్కడ యాంగిల్స్ ఇస్తున్నాడో, ఏది ఫైండ్ అవుట్ చేస్తున్నాడో ఒక చిన్న అది ప్రాబ్లం అనేది క్లారిటీగా అర్థమైతే మనం చాలా ఈజీగా చేయొచ్చు ఈ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 4th ప్రాబ్లం. ఇఫ్ O is the circumcenter of the triangle ABC lying inside the triangle, then angle OBC plus ABC is. చూడండి మనకు ఒక ట్రయాంగిల్ ఉంది ABC. ABC దీని సర్కమ్ సెంటర్ ఎంతంట, O అనేది సర్కమ్ సెంటర్ అంట. ఇది ఇక్కడ O తీసుకోండి. అయితే మనకేమి ఇచ్చాడు, మనకి ఏ యాంగిల్ ఇవ్వలేదు, మనం ఏం కనుక్కోమనంటే OBC ఇది అండ్ ABC is అండ్ ఇది మొత్తం, సారీ ఇది ABC కాదు, BAC ఈ యాంగిల్. ఓకేనా, ఈ 2 యాంగిల్స్ సమ్ కనుక్కోండి. ఇది X అనుకోండి, ఇది Y అనుకోండి. సో ఈ 2 యాంగిల్స్ సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి, మనకి ఇది ఉంది కదా, చూడండి ఈ యాంగిల్ నేను θ అనుకున్నా, అప్పుడు ఇదేమవుతుంది 2θ కదా. సో ఇది యాంగిల్ 2θ అయినప్పుడు ఈ 2 సైడ్స్ సేమ్ కాబట్టి ఈచ్ యాంగిల్ ఏమవుతుంది, ఇది 180 - 2θ/2 అవునా. సో అంటే ఏమవుతుంది 90 - θ. సో ఇదేమవుతుంది 90 - θ, ఇదేమవుతుంది 90 - θ. బట్ మనల్ని ఏమడిగాడు, ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్. సో ఏమవుతుంది 90 - θ + θ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని కొంచెం అంటే మీకు ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం హార్డ్ అనిపించవచ్చు, ఏ యాంగిల్ ఇవ్వలేదని. బట్ మీరు ట్రై చేస్తే మాత్రం ఈజీగా సొల్యూషన్ అయితే వచ్చింది. సో మీరు ఎవరన్నా కావాలంటే టఫ్ ప్రాబ్లమ్స్ నోట్స్ ఉంటే అందులో రాసుకోవచ్చు. మీకు ఫస్ట్ 1 or 2 times కొంచెం డిఫికల్ట్గా అనిపించింది, అంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉండిద్ది, ఇవ్వలేదు కదా అలా అని. బట్ ఒక 2 times ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగానే ఉంటుంది ఈ క్వశ్చన్ కూడా. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Circumcenter of triangle ABC is O. BAC is 75 degrees and BCA is 80 degrees. Then what is the value of OAC? చూడండి ఒక ట్రయాంగిల్ ABC తీసుకుందాం, ABC. దీని సర్కమ్ సెంటర్ ఎంత, O అనే సర్కమ్ సెంటర్ తీసుకుందాం. ఓకేనా, BAC అంటే ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు, 75 degrees అని ఇచ్చాడు. నెక్స్ట్ BC అంటే ఈ యాంగిల్ 80 degrees ఇచ్చాడు. సో ఇది రిపీటెడ్ ప్రాబ్లం. OAC, సో ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది రిపీటెడ్ ప్రాబ్లం. ఓకే, మీకు ఫస్ట్ ప్రాబ్లం చెప్పాను కదా, సేమ్ అదే, బట్ ట్రై చేయండి మీరు. ఓకేనా, సొల్యూషన్ ఓకే వస్తుంది, ఈజీగానే వస్తుంది. బట్ ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If the circumradius of an equilateral triangle be 10 centimeters, then measure of its in radius.
చూడండి మనకి సర్కమ్ రేడియస్ ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఏమవుతుంది, a/√3. సేమ్ ఇన్ రేడియస్ ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ a/2√3. ఓకేనా. దీని రేషియో తీసుకుంటే ఎంత అవుతుంది, 2:1. ఇది ఆర్, ఇది స్మాల్ ఆర్. సో క్యాపిటల్ ఆర్ ఎంత ఇచ్చాడు మనకి, 10 ఇచ్చాడు. సో స్మాల్ ఆర్ ఏమవుతుంది, 5 అవుతుంది, హాఫే కదా. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మీకు ఇన్ రేడియస్ అనేది ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఆ క్లాస్ ఎవరైనా వినకపోతే వినండి, ఈజీగా ఉంటుంది అవి కూడా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మీరు ప్రతి దాంట్లో కాదు, ఇది ఓన్లీ ఈక్యులేటర్ ట్రయాంగిల్కి ఇచ్చినప్పుడే రేషియో 2:1. స్మాల్ ఆర్కి క్యాపిటల్ ఆర్కి రేషియో ఓకేనా 2:1. ఎప్పుడు ఈక్యులేటర్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు మాత్రమే. ఓకేనా, మీరు అన్ని ట్రయాంగిల్స్ కనుగొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ చూడండి. ఫర్ అన్ ఈక్యులేటర్ ట్రయాంగిల్ ద రేషియో ఆఫ్ ఇన్ రేడియస్ అండ్ ఎక్స్ రేడియస్ రెడీ ఈజ్. చూడండి, ఇన్ రేడియస్ అంటే ఆర్, ఎక్స్ రేడియస్ అంటే క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్. రేషియో అవుతుంది 1:2. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద రేషియో ఆఫ్ సర్కమ్ రేడియస్ అండ్ రేడియస్ ఆఫ్, ఇది ఇన్ రేడియస్ ఆఫ్ ఈక్యులేటర్ ట్రయాంగిల్, ఇదేమవుతుంది 2:1. రివర్స్ ఇచ్చాడు. సో ఇవన్నీ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇవన్నీ జస్ట్ చేంజ్ చేసి అడిగాడు. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 4:5:6. ఫైండ్ ద రేషియో ఆఫ్ సర్కమ్ రేడియస్ అండ్ ఇన్ రేడియస్. చూడండి, మనకి మామూలుగా ఈక్యులేటర్ ట్రయాంగిల్ అయితే 2:1, 1:2 అని ఈజీగా చెప్పొచ్చు. బట్ మనకేమి ఇచ్చాడు, ఇది ఈక్యులేటర్ ట్రయాంగిల్ కాదు, సైడ్స్ యొక్క రేషియో ఇచ్చాడు 4:6, 4:5:6. అయితే సర్కమ్ రేడియస్ ఇన్ రేడియస్ రేషియో అడిగాడు. చూడండి, సర్కమ్ రేడియస్ ఫార్ములా ఏంటిది, ABC/4 ఇంటూ ఏరియా. ఓకేనా. అది ఇన్ రేడియస్ అయితే ఏరియా/ఎస్. అవునా, సెమీ పెరిమీటర్. సో చూడండి, నేను ఈ సైడ్ 4:5:6 ఉంది కదా, నేను 4:5:6 తీసుకుంటా. నార్మల్గా అయితే ఇది ఎక్స్ వస్తుంది, బట్ రేషియోస్ కాబట్టి ఎక్స్ క్యాన్సిల్ అవుతాయి కదా. ఓకే, మనం ఇక్కడ అడిగింది కూడా రేషియో అడిగాడు. సో మనకి 4, 5, 6 తీసుకున్న ప్రాబ్లం లేదు. చూడండి, 4:5:6 / 4 ఈ ఏరియాని ఇటు సైడ్ తీసుకెళ్తాను, అప్పుడేమవుతుంది, ఏరియా స్క్వేర్ అవుతుంది కదా. ఓకేనా, డెల్టా స్క్వేర్ అనుకోండి బై సెమీ పెరిమీటర్. మనకి ఒక ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటే ఏరియా ఎలా కనుక్కుంటాం, √S × S - A × S - B × S - C ఉంది కదా. సో ఇది డెల్టా స్క్వేర్ అంటే రూట్ పోతుంది. రూట్ పోయినప్పుడు మనకి ఏమవుతుంది ఫార్ములా, దీని ప్లేస్లో S × S - A × S - B × S - C. ఇక్కడ S ఇక్కడ S క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా. సో S అంటే ఏంటంటే సెమీ పెరిమీటర్ అనమాట. చూడండి, సెమీ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేద్దాం, S ఫైండ్ అవుట్ చేద్దాం. S = 4 + 5 + 6 / 2 అంటే ఎంత, 7.5. ఓకేనా. చూడండి, ఈ 4 క్యాన్సిల్, 5 × 6 అంటే 30. చూడండి, 7.5 - 4 అంటే ఎంత, 3.5 ఇంటూ 7.5 - 5 అంత 2.5. 7.5 - 6 అంటే 1.5. దీన్ని కన్వర్ట్ చేయండి. దీన్ని ఇక్కడ దీన్ని 2తో, దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. ఇటు సైడ్ 8తో మల్టిప్లై చేద్దాం. సో 8 × 30 ఈజ్ టు 3.5 × 2 అంటే 7, 2.5 × 2 అంటే 5, 1.5 × 2 అంటే 3. క్యాన్సిల్ చేయండి, 5 1 = 5 6, 3 1 = 3 2. సో రేషియో అవుతుంది 16:7. దేనికి ఇది, క్యాపిటల్ R స్మాల్ ఆర్ అంటే సర్కమ్ రేడియస్కి అండ్ ఇన్ రేడియస్కి రేషియో అనమాట. సో ఎంత అవుతుంది, 16:7 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ లైస్ అవుట్ సైడ్ ఇట్ దెన్ ద ట్రయాంగిల్ ఈస్. సో ఒక సర్కమ్ సెంటర్ అనేది ట్రయాంగిల్ అవుట్ సైడ్ ఉంటే ఆ ట్రయాంగిల్ ఏమవుతుంది, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా, ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా. నెక్స్ట్ చూడండి. ద ఈక్విడిస్టెన్స్ పాయింట్ ఫ్రమ్ వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్. ఓకేనా, ఒక ట్రయాంగిల్లో అన్ని వర్టిసెస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉందనుకోండి ఒక పాయింట్, ఆ పాయింట్ ఏమవుతుంది, సర్కమ్ సెంటర్ అవుతుంది.
సో ఈ క్వశ్చన్లన్నీ పిఓక్యూసే, చాలా ఈజీగా ఉన్నాయి అనుకోవద్దు. సో అన్నీ పిఓక్యూసే నేను ఇంక్లూడ్ చేశాను ఇక్కడ. ఓకేనా? అంటే థియరీ మీద ఎట్లా అడిగే ఛాన్స్ ఉందని కూడా తెలుసుకోవాలి కదా. చాలామంది ఏంటంటే థియరీ ఎక్కువ ప్రిపేర్ అవ్వరు. సో ఈజీగా ఉన్న థియరీ కాబట్టి ప్రిపేర్ అవ్వకపోతే కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది కాబట్టి థియరీ క్వశ్చన్ కూడా ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ అన్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్? చూడండి, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్లో సర్కమ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? అవుట్ సైడ్ కదా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి క్వశ్చన్ ఇంతకుముందు అవుట్ సైడ్ ఉంటే అబ్ట్యూజ్ యాంగిల్ అని అడిగాడు, ఇప్పుడు అబ్ట్యూజ్ యాంగిల్ అయితే అవుట్ సైడ్ అని అడిగాడు. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ చూడండి ఇది. అదే ఇక్కడ రైట్ యాంగిల్ అడిగితే ఏం చెప్తాం? అబ్ట్యూజ్ ప్లేస్లో రైట్ యాంగిల్ పెట్టాడు అనుకోండి. సో రైట్ యాంగిల్ అయితే ఏమవుతుంది? ఆప్షన్ మిడ్ పాయింట్ ఆఫ్ ద లార్జెస్ట్ సైడ్. ఓకేనా? సో రైట్ యాంగిల్లో ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది కదా. సో మిడ్ పాయింట్ ఆఫ్ ద లార్జెస్ట్ సైడ్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే. ఓకే, జస్ట్ మీకు రైట్ యాంగిల్ అయితే ఎక్యూట్ యాంగిల్ అయితే ఇన్సైడ్, అబ్ట్యూజ్ అయితే అవుట్ సైడ్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే మిడ్ పాయింట్ ఆఫ్ ద లార్జెస్ట్ సైడ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ చూడండి. XYZ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ యాంగిల్ Y ఈజ్ ఈక్వల్ టు 90 degrees. If XY is equal to 2.5 centimeters and YZ is equal to 6 centimeters, then the circumradius of the triangle XYZ. చూడండి, మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చిండు. ఒక్క నిమిషం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. XYZ, Y దగ్గర 90 degrees అనమాట. అయితే XY ఎంత ఇచ్చాడు? 2.5 centimeters ఇచ్చాడు. YZ ఏమి ఇచ్చాడు? 6 centimeters ఇచ్చాడు. మనకి సర్కమ్ రేడియస్ ఆఫ్ ట్రయాంగిల్ XYZ. సో సర్కమ్ రేడియస్ అంటే మనకి హైపోటెన్యూస్ బై 2 కదా. సో హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఇది చూడండి, చూడంగానే మనకి ఏమర్థం అవుతుంది? మనకి 5, 12, 13 అనేది ఏమవుతుంది? ట్రిపులేట్ కదా. సో నేను ఏం చేస్తాను అంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇది 5, ఇది 12, అంటే ఇది ఏమవుతుంది? 13. సో ఇక్కడ 2 మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ 2 డివైడ్ చేసుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది? 6.5. హైపోటెన్యూస్ 6.5. బట్ మనకి ఏం అడిగాడు? సర్కమ్ రేడియస్ అంటే హైపోటెన్యూస్లో హాఫ్, అంటే 6.5లో హాఫ్ ఎంత అవుతుంది? 3.25. ఓకేనా? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ DEF, if the length of the hypotenuse is 12, then the length of the median. సో చూడండి, మీకు చెప్పాను కదా ఇంతకుముందు థియరీ చెప్పాను. సో మీడియన్ ఈజ్ నథింగ్ బట్ సర్కమ్ రేడియస్ అనమాట. సో సర్కమ్ రేడియస్ అంటే హైపోటెన్యూస్ బై 2 అంటే ఎంత అవుతుంది? 6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ట్రయాంగిల్ ABC has area 30 centimeter square and the length of the circumradius is 6.5. If AB is equal to 5 centimeters, find BC into AC. చూడండి, ఒక ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్ ABC, దీని ఏరియా ఎంత వచ్చాడంటే 30 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. లెంత్ ఆఫ్ సర్కమ్ రేడియస్, సో ఒక పాయింట్ నుంచి సర్కమ్ రేడియస్ తీసుకుంటే లెంత్ ఎంత ఇచ్చాడు? 6.5 ఇచ్చాడు. అయితే AB అనేది 5 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. BC ఇంటూ AC. ఓకేనా? ఇది C, ఇది B అనుకోండి. సో B ఇంటూ C అడిగాడు మనల్ని. సో మనకి సర్కమ్ రేడియస్ ఫార్ములా ఏంది? R ఈజ్ ఈక్వల్ టు ABC డివైడ్ బై 4 డెల్టా కదా. సో R అంటే 6.5, ABC అంటే 5 ఇంటూ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? B ఇంటూ CA కదా. సో BC డివైడ్ బై 4 ఇంటూ ఏరియా ఎంత ఇచ్చాడు? 30. చూడండి, దీన్ని సాల్వ్ చేద్దాం. 5 1 జా 5 6 జా. సో BC ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 6.5 ఇంటూ 4 ఇంటూ 6 అంటే 24. సో దీని లెంత్ ఎంత అవుతుంది? 120 ప్లస్ 24 144. 144.5 ఇంటూ 12 అంటే 24 అంటే 12. 144 ప్లస్ 12 అంటే 156 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఏమవుతుంది ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ఏరియా ఆఫ్ సర్కమ్ సర్కిల్ విచ్ ఈజ్ నాట్ కవర్డ్ బై ద ట్రయాంగిల్ హ్యావింగ్ సైడ్స్ 5, 4 and 3 రెస్పెక్టివ్లీ. సో 5, 4, 3 అంటే ఏంటిది? రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి ఇచ్చాడు. ఓకే, సైడ్స్ వచ్చేసరికి 3, 4, 5. ఓకేనా, హైపోటెన్యూస్ అనేది 5 కదా. మనల్ని ఏమడిగాడు? ఫైండ్ ద ఏరియా విచ్ ఈజ్ నాట్ కవర్డ్ బై ద ట్రయాంగిల్, అంటే ఈ ట్రయాంగిల్ కవర్ చేయని ఏరియా, ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనం ఫస్ట్ సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఏరియా ఆఫ్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. అవునా? చూడండి, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఆర్ ఉండాలి కదా, సర్కమ్ రేడియస్ ఉండాలి కదా. సర్కమ్ రేడియస్ ఎంత అయింది? హైపోటెన్యూస్ 5 కాబట్టి సర్కమ్ రేడియస్ 5/2. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది? 22/7 ఇంటూ 5/2 ఇంటూ 5/2 మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుంది? హాఫ్ ఇంటూ 3 ఇంటూ 4 కదా. సో ఎంత అవుతుంది? 6 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 2 1 జా 2 11 జా. ఇదేమవుతుంది? 11 ఇంటూ 25 మైనస్ 6 ఇంటూ 14 డివైడ్ బై 14. 11 ఇంటూ 25 అంటే ఎంత? 275 మైనస్ 6 ఇంటూ 14 అంటే 60, 24, 84 డివైడ్ బై 14. సో 275 నుంచి 84 పోతే ఎంత అవుతుంది చూడండి? 1 17 నుంచి 7 9 191 డివైడ్ బై 14. సో ఆన్సర్ ఏమవుతుంది? సో 191 డివైడ్ బై 14. సో ఇది 4 కాదు 14 అనుకోండి మేబీ. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే, ఇన్ ద గివెన్ ఫిగర్ పీక్యూఆర్ ఈజ్ ఎ ట్రయాంగిల్ ఇన్ విచ్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 24, పీఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 అండ్ ఆల్టిట్యూడ్ పిఎస్ ఈజ్ ఈక్వల్ టు 8 centimeters. ఇఫ్ పీటీ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కమ్ సర్కిల్ దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ సర్కమ్ రేడియస్. మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చంటే ఫిగర్ ఉంది కదా, ఈ పీక్యూ అనేది 24 అనమాట, పిఆర్ అనేది 12. ఓకేనా? సో పిఎస్ అనేది 8. అయితే ఈ ట్రయాంగిల్ని సర్కమ్ సర్కిల్, ఒక సర్కిల్ రౌండ్ చేసింది కదా, ఇప్పుడు ఆ సర్కిల్ యొక్క సర్కమ్ రేడియస్ అంత అని అడిగాడు. చూడండి, మనకి సర్కమ్ రేడియస్ ఫార్ములా ఏంటి? ABC/4 అవునా? చూడండి, మనకి ఈ ట్రయాంగిల్లో ఏబిసి అంటే 24, బిఎస్ 12, సి వచ్చేసరికి సి అనుకోండి, ఏది? క్యూఆర్ కదా. సో క్యూఆర్ అనుకోండి డివైడ్ బై 4 ఇంటూ మనకి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుంది? ఇది ఆల్టిట్యూడ్ కాబట్టి మనకేం రాయొచ్చు? హాఫ్ ఇంటూ బేస్ క్యూఆర్ ఇంటూ హైట్ 8 రాసుకోవచ్చు కదా. సో హాఫ్ ఇంటూ క్యూఆర్ ఇంటూ హైట్ 8. ఓకే, సో క్యూఆర్ క్యాన్సిల్, ఇది 2 1 జా 2 2 జా. ఓకేనా? 8 1 జా 8 3 జా 24, 2 1 జా 2 6 జా 12. సో ఆన్సర్ ఏమవుతుంది? 3 ఇంటూ 6 అంటే 18. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇది కొంచెం డిఫికల్ట్గా ఉండిద్ది, మీరు ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా ఈజీ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఉంటాయి అనమాట ప్రాబ్లమ్స్. ఓకే, సో అది ఈ వీడియో. సో ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అండ్ వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్.